మనం ఇప్పుడు మాట్లాడబోయేది వృశ్చిక రాశి వాళ్ళ గురించి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం 2024 ఎలా ఉందో చూద్దాము. 2024లో వృశ్చిక రాశి వాళ్ళకి గ్రహ పరిస్థితి ఎలా ఉందో చూద్దాము. మనకి 11వ ఇంట్లో ఏమో కేతు ఉన్నారు. అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు 6వ ఇంట్లో గురు సంచారం జరుగుతోంది. అదే మే 1 తర్వాత 7వ ఇంటికి వస్తున్నారనమాట. అలాగే మనం చూసామంటే 4వ ఇంట్లో శని సంచారం జరుగుతోంది. శని అన్న ఆయన చాలా స్ట్రాంగ్ ఉన్నారు, మూల త్రికోణంలో ఉన్నారు అండ్ ఆల్సో ఓన్ హౌస్లో ఉన్నారనమాట. అలాగే 5వ ఇంట్లో ఏంటంటే రాహు సంచారం జరుగుతోంది. లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా చాలా బాగుంటుందనే చెప్పాలి వృశ్చిక రాశి వాళ్ళకి. ఎందుకంటే 7వ ఇంట్లోకి గురుడు వస్తున్నారంటే గురుబలం ఎక్కువ ఉంది వీళ్ళకి. ఈ పోయిన సంవత్సరం కన్నా గురుబలం ఎక్కువ ఉంది. అలాగే మనం చూసాము అంటే అర్ధ అష్టమ శని అనేది జరుగుతోంది. అందుకని చాలా ఇబ్బందులు పడ్డారు లాస్ట్ ఇయర్ అని చెప్పుకోవాలి వృశ్చిక రాశి వాళ్ళు. అండ్ ఆల్సో ఏంటంటే రాహు పరిస్థితి 5వ ఇంట్లో ఉండడం అనేది కొంచెం ఇబ్బందికరమైన ఒక విషయం. ఎందుకంటే పిల్లల దగ్గర అలాగే మన ఖర్చులకి అంటే చిన్న మొత్తాలు రావడం కానీ మన దగ్గరికి ఫైనాన్షియల్ డ్రెయిన్ అనేది కూడా ఎక్కువ కనిపించింది లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ కూడా అదే కొనసాగుతుంది. కానీ మంచి ఏంటంటే ప్లస్ పాయింట్ అంటే 7th హౌస్లోకి గురు రావడం అంటే ఏంటంటే వీళ్ళు కొత్త బిజినెస్లోకి వెంచర్ చేయొచ్చు. అంటే కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్న వాళ్ళు 4వ ఇంట్లో శని ఉండడం ఎలాగో ఇబ్బంది పెడుతోంది. అలాగే ఏంటంటే శ్రమ కూడా అధికం ఉంది, కానీ శ్రమకి తగిన ఫలితం అనేది దొరకట్లేదు. కానీ ఈ సంవత్సరంలో శ్రమకి తగిన ఫలితం అనేది కొంచెం చూడొచ్చు, కొంచెం వెలుగు చూడొచ్చు అనమాట. సో పాజిటివ్గానే ముందుకు సాగాలి అని చెప్పబడుతోంది. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది? మే తర్వాత. అలాగే ఏంటంటే మనం చూసాము అంటే గురు బలం చాలా ఎక్కువ ఉంది కనుక మంచి పార్ట్నర్స్ అంటే లైఫ్ పార్ట్నర్స్ చాలామంది వెతుకుతూ ఉంటారు. మనకి మంచి పార్ట్నర్ రావాలి, మనకి తగిన పార్ట్నర్ రావాలి అనేసి. అంటే లైఫ్ పార్ట్నర్ గురించి మాట్లాడుతున్నాను. అవన్నీ గురుబలం ఎక్కువ ఉంది కనుక తప్పక ఆ సంచారం మంచిది కనుక మీకు తప్పక మంచి పార్ట్నర్ అనేవాళ్ళు దొరుకుతారనమాట మే తర్వాత. చూసుకోండి జాగ్రత్తగాను. ఇంకోటి ఏంటంటే నేను హెల్త్ విషయం కూడా చెప్పాను. అలాగే ఏంటంటే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఏంటంటే ఒక మంచి సూచనలు కనిపించట్లేదు, మంచి శుభవార్తలు ఏమి వినరు మీరు యాక్చువల్గాను. సో ఏంటంటే కలయిక ఉంటుంది, అంటే బంధుమిత్రుల కలయిక ఉంటుంది, అందరితోనూ సన్నిహితంగా ఉంటారు, కానీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు పూర్తిగా అనేది చెప్పలేమన్నమాట. పెద్దల విషయంలోకి వచ్చాక మీ ఇంట్లో ఉన్న పెద్దలందరూ మీరు ఇబ్బందే పెడతారు. అంటే హెల్త్ పరంగానూ ఇబ్బంది పెడతారు, అలాగే ఫైనాన్షియల్ పరంగానూ ఇబ్బంది పెడతారు ఈ సంవత్సరం కూడాను. అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. ప్లస్ పాయింట్ నేను ఇందాక చెప్పినట్టు బిజినెస్ వెంచర్ స్టార్ట్ చేయొచ్చు. లాంగ్ టర్మ్లో మీకు చాలా బాగుంటుంది. అలాగే ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్లో ఉన్నవాళ్ళు, బ్యాంకింగ్ రంగం కానీ సినిమా రంగం కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఏంటంటే కొన్ని ఎదురు దెబ్బలు అనేవి తప్పవు. అండ్ ఆల్సో ఏంటంటే శ్రమ చాలా అధికమే కనిపిస్తోంది. శ్రమకి తగిన ఫలితం అంతా కనిపించట్లేదు, కానీ లాస్ట్ ఇయర్ కన్నా చాలా మెరుగ్గా ఉంది కనుక తప్పక ప్రయత్నించవచ్చు. ప్రయత్నం మాత్రం మనం మానకూడదు. అలాగే స్టూడెంట్స్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి సూచనలు కనిపిస్తున్నాయి. చాలామంది వీసా రావట్లేదు, మనం ఎంత ప్రయత్నించా మనకి పనులు అవ్వట్లేదు, ఏదో ఒక కారణంగా ఆగిపోతుంది అన్న వాళ్ళందరికీ మంచి సూచనలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం, ఎస్పెషల్లీ వృశ్చిక రాశి వాళ్ళకి. అలాగే మనం చూసామంటే ప్రధానంగా ఈ రాశిలో ప్రస్తుతం ఏమో శుక్రుడు, మనకేమో కుజుడు ఉన్నారు. కుజుడు మారిపోయారు ఆల్రెడీను. సో ఈ రాశిలో ఉన్నారు కనుక 12వ అధిపతి ఈ రాశిలో ఉన్నారు కనుక ఫస్ట్ స్టార్టింగ్ ఆఫ్ ఈ సంవత్సరం స్టార్టింగ్ కూడా అంత బాగాలేదు. ఫైనాన్షియల్ డ్రెయిన్ చాలా ఎక్కువ ఉందని చెప్పాలి. కెరియర్ పరంగా చూసామంటే కొన్ని మంచి సూచనలు కనిపిస్తున్నాయి, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ కొలీగ్స్తోనూ, మన బాసెస్తోనూ, సూపర్ బాసెస్తోనూ. ఎందుకంటే వాళ్ళు అంత సహకరిస్తారు అనేది కనిపించట్లేదు, మంచి సూచనలు ఏమి కనిపించట్లేదు అనమాట. కానీ ప్రమోషన్ రావాలి, నేను ఇంకా వేరే దాంట్లో ఈ జాబ్ నుంచి వేరే జాబ్కి మారాలి అన్న వాళ్ళకి కొంచెం బెటర్ ఉంటుంది, మంచి లైట్ కనిపిస్తోంది. అండ్ ఆల్సో మారడం అనేది జరుగుతుందన్నమాట. తప్పక గమనించుకోండి. ఏ నెల బాగుంటుంది మీకు అంటే మే నెల బాగుంటుంది, అలాగే అక్టోబర్ నెల బాగుంటుంది, అలాగే డిసెంబర్ నెల బాగుంటుంది అనమాట. పరిహారాల విషయానికి వస్తే మనం పరిహారాలు ఎప్పటికైనా శనికి ముందు చేయవలసిందే. ఎందుకంటే అర్ధాష్టమ శని, శనివారం తప్పక తైల దీపం పెట్టడం, అలాగే శనికి దానం ఇవ్వడం అనేది ఉత్తమం అన్నమాట. అలాగే మనం చూసాము అంటే మంగళవారం తప్పక సుబ్రహ్మణ్య స్వామికి మనం పాలాభిషేకం చేసిన, లేకపోతే తలుచుకున్న, అలాగే కుజజపం చేసుకున్న ఇంకా చాలా మంచిదన్నమాట.
ఇవన్నీ ఏంటంటే జనరల్గా మాట్లాడుకున్నాం కనుక మీ జాతకం మా దగ్గర పరిశీలించుకుంటే కరెక్ట్ సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సొల్యూషన్ ఒకటే కాదు, జాతిరత్నాలు కూడా మేము ఇస్తాం కనుక మంచి జాతిరత్నం ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మంచి సూచనలు కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఇంకా మంచి సూచనలు కనిపిస్తాయి. ఎందుకంటే ప్లస్కి మనం ప్లస్సే యాడ్ చేస్తున్నాము. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే అన్ని విషయాలు చెప్తాము. ఈ సంవత్సరం 2024 వృశ్చిక రాశి వాళ్ళకి మిశ్రమంగానే ఉంది, కానీ పోయిన సంవత్సరం కన్నా బాగానే ఉంది అని చెప్పాలన్నమాట. తప్పక జాతకం మా దగ్గర పరిశీలించుకుంటే మీకు ఇంకా మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుంది.